హరిశ్చంద్ర చెప్తుంది. ఎవడ్రా నిన్ను లోపలికి పంపించింది? మరి అదిగా బయటికి నాడు, లేకపోతే ప్రాణాలు తీస్తాను. నువ్వేం చేసినా భరించడానికే వచ్చాను బావా. జీవితంలో నేను ఎన్నో పొరపాట్లు చేశాను. నన్ను క్షమించే హక్కు నీకున్నా, క్షమించమని అడిగే అర్హతే నాకు లేదు. కానీ నా వల్ల 2 జీవితాలు నాశనం అయిపోతుంటే చూస్తూ నేను ఊరుకోను. దయచేసి ప్రియని, ప్రదీప్ని ఒకటి చెయ్యి బాబా. నీ సలహాలు వినాల్సిన అవసరం నాకు లేదు. నా బిడ్డల్ని కష్టపడి పెంచుకుంది నా జీవితంలాగా పాడు చేసుకోవడానికి కాదురా. ప్రియకి ఇష్టం లేని పెళ్లి చేసి అల్లుడిని తెచ్చుకోగలవు, కానీ తన మనసుకు నచ్చిన భర్తను తీసుకురాలేవు. ప్రేమ కోసం పెద్దవాళ్లనే వదులుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రదీప్ నీ కోసం ప్రేమను వదులుకున్నాడు, ఊరే వదిలి వెళ్ళిపోతున్నాడు. ప్రదీప్ తలుచుకుంటే నీ కూతుర్ని రెచ్చగొట్టి లేవ తీసుకుపోగలడు, కానీ మనసు చంపుకొని ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. వయసులో మనం పెద్దవాళ్ళమైనా మనసులో మనకంటే పెద్దవాడు బావా. నా మూర్ఖత్వంతో ప్రేమించిన వాళ్ళకి దూరమై ఏకాకిగా మిగిలిపోయాను. ఇప్పుడు నీ మూర్ఖత్వంతో ప్రియ ప్రేమించిన వాడిని దూరం చేసి అందరూ ఉన్న ఏకాకిని చెయ్యొద్దు బావా. మన జీవితం వాళ్ళ జీవితానికి గుణపాఠం కావాలి, శాపం కాకూడదు. నేను చేసిన నేరానికి నాకే శిక్ష వేసినా భరిస్తాను, కానీ వాళ్ళని మాత్రం వేరు చేయి. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. అతను ఊరు దాటే లోపల మనసు మార్చుకో. మంచి హృదయంతో వాళ్ళిద్దరిని ఒకటి చేసి ఆశీర్వదించు. మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు నాన్న అంటే, ప్రతి మనిషికి 2 కళ్ళున్నా మనసు మాత్రం ఒకటే. ఆ మనసు పెళ్ళైనప్పుడే అమ్మకిచ్చేసానన్నావు. పెళ్ళైతేనే మనసిచ్చినట్టు కాదు నాన్న, మనసిచ్చిన రోజే పెళ్ళైనట్టు. నా మనసు ప్రదీప్కిచ్చాను. ఈవేళ మా ప్రేమ నువ్వు దూరం చేసినా తన కుటుంబం నుంచి ప్రదీప్ని మాత్రం దూరం చేయకు నాన్న. నాన్న, ఇంటికి పెద్దవాడినైనా ఎప్పుడూ చిన్నవాడినిగానే మిగిలిపోయాను. ఇవాళ ధైర్యం చేసి చెప్తున్నాను, నా బావమర్ది ప్రియకి ఇష్టం లేకపోయినా తన ఒంటి మీద చేయేసి మన కుటుంబానికి ఎంతో ద్రోహం చేశాడు. కానీ ప్రదీప్ తన మనసు చంపుకొని మనందరి గౌరవం కోసం మన కుటుంబానికి ఎంతో మేలు చేశాడు. అలాంటి మంచి మనిషిని ప్రియ నుంచి దూరం చేయకండి నాన్న. తెలివిగా మాట్లాడాననుకుంటే నా మాట మన్నించండి, తెలివి తక్కువగా మాట్లాడాననుకుంటే నన్ను క్షమించండి.
బాబు గారు, బాబు గారు, ప్రదీప్ గారి విషయంలో మీ మావి గారు అయ్యగారు గొడవ పడ్డారు. వెంటనే అయ్యగారు బయటికి వెళ్ళారు. అయ్యగారు హాస్పిటల్లో ఉన్నారని ఇందాకే ఫోన్ వచ్చింది బాబు. డాక్టర్, మా నాన్నకి ఎలా ఉంది? ఆపరేషన్ పూర్తి చేశాం. బ్రెయిన్ లో నరాలు క్లాష్ అయ్యాయి. పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ఏమండి? మా నాన్న ఈ స్థితిలో ఉండడానికి కారణం మీ అన్నం. ప్రియా, ఏడవకో. మీ నాన్నగారికి ఏం కాదు. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఏం కావాలంటే అది ఇచ్చేవారు. ఎంత ప్రేమగా చూసుకునేవారు. ఆయనకి ఇష్టం లేని పని చేసి ఆయన బాధ పెట్టాను. ఇప్పుడు ఆయన దూరం అవుతారేమో అని భయంగా ఉంది. ఎంత ధైర్యం నీకు? ఇంత చెప్పిన బుద్ధి రాలేదా నీకు? బాబా, నేను చెప్పేది విను. ఏమిటి నువ్వు చెప్పేది? బాబా, ప్లీజ్, నా మాట విను. అమ్మా! చెప్పేది విను, బాబా. బాబు! అన్నయ్య, సంగీతం నాన్న, నువ్వు వెంటనే బయలుదేరి ధర్మపురి హాస్పిటల్కి రా. నువ్వు అనుకున్నంత పొరపాటు చేయలేదయ్యా. బాబు సురేష్, ఏమిటా ఇది? ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తావు? నీ మీద చేయి చేసుకోవడానికి నాకు ఒక్క నిమిషం పట్టదు. అది నీకు అవమానం, నాకు అవమానం. అసలు నేను చేసిన తప్పేమిటి? చావు బతుకుల మధ్య ఉన్న మీ నాన్నని హాస్పిటల్లో చేర్చలవా? బాధపడుతున్న నీ చెల్లెల్ని ఓదార్చలవా? తప్పు నీది కాదు బావా, నాది. నేను తలుచుకుంటే నీ చెల్లెల్ని ఏనాడో లేవదీసుకుపోయేవాడిని. అలా చేయకపోవడం వల్లే మీ నాన్న దృష్టిలో మోసగాండి, నీ దృష్టిలో రోగిని, నా చెల్లెల దృష్టిలో స్వార్థపరుడి. ఇన్ని నిందలు పడి కూడా నేనెందుకు వెళ్ళిపోదాం అనుకున్నానో తెలుసా? మీ మావయ్య కారణంగా బంధుత్వం మీద నమ్మకం పోయిన మీకు మళ్ళీ నా కారణంగా మనిషి అనే వాడి మీద నమ్మకం పోకూడదని. ఏ గొడవలైతే జరగకూడదని నా ప్రేమను చంపుకున్నాను, మళ్ళీ అవే గొడవలు జరుగుతున్నప్పుడు నా ప్రేమను చంపుకోవడంలో అర్థమే లేదు. నా బాధని మీరు అర్థం చేసుకోలేకపోయినా మీ భయాన్ని నేను అర్థం చేసుకున్నాను. అది నా మనస్తత్వం. నా మీద నమ్మకం లేక నీ ఆవేశాన్ని నా మీద చూపించావా కానీ నా చెల్లెల మీద ఎప్పుడు చూపించలేదు. అది నీ మనస్తత్వం. వాళ్ళకి జరిగినట్టే మనకి జరగాలని లేదు. వాళ్ళ గతం వేరు, మన తరం వేరు. వాళ్ళ ఆవేశాలు వేరు, మన ఆలోచనలు వేరు. బంధుత్వం వల్లే గొడవలు రావు బావా. మనస్పర్ధలు, సమస్యలు రావాలంటే
బంధుత్వం ఉన్నా లేకపోయినా వస్తాయి. మనిషికి మనిషికి మధ్య అర్థం చేసుకునే మనసు ఉండాలి. అది లేనప్పుడు చిన్న సమస్య కూడా పెద్ద అడ్డుగోడగా మారుతుంది. అది అర్థం చేసుకోకుండా నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టావు. మా నాన్న రక్తం కళ్ళ చూశావు. చాలు బాబా, కొట్టే శక్తి నీకున్నా తట్టుకునే శక్తి నా మనసుకు లేదు. నీకు నీ కుటుంబానికి ఓ నమస్కారం. బావా, నిన్ను అనుమానించి నీ మీద చేయి చేసుకున్నాను. నేను అర్థం చేసుకున్నాను బావా. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నన్ను క్షమించు. అంత మాట అనుకో బాబా. నన్ను అర్థం చేసుకున్నావు, నాకంతే చాలు. మా నాన్నంటే నాకెంత గౌరవమో మీ నాన్నగారి మీద కూడా నాకంతే గౌరవం. ఆయనకి ఇష్టం లేని పనిచేసి ఆయన కష్టపెట్టాలని ఏనాడో అనుకోలేదు. నాలో ప్రేమ ఎలా పుట్టిందో నాకే తెలీదు. మర్చిపోదాం అనుకున్న నన్ను మార్చింది, అలాగే నిన్ను మార్చింది. అదే ప్రేమ మీ నాన్నగారిని కూడా బ్రతికిస్తుందన్న నమ్మకం నాకుంది. ఆయన మనస్ఫూర్తిగా మా ప్రేమను అంగీకరించేంత వరకు మేము ఎదురు చూస్తూ ఉంటాం. అంతవరకు మేము ఒంటరిగానే ఉంటాం. ప్రియా, నీ నమ్మకమే నిజమవుతుంది. మన ప్రేమ గెలుస్తుంది.